నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? నాగరాజు, నాగరాజు. చవాకుల నాగరాజు. ఏ ఊరు? రాయవరం, గుంటూరు జిల్లా. మండలం. రాయవరం మాచర్ల మండలం, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలు ఇప్పుడు. పాత గుంటూరు జిల్లా. ఏ వెరైటీ వేసావు? ఇది విక్రమ్ 22 అండి. ఇది విక్రమ్ 2222 డెన్మార్క్ వాళ్ళది. డెన్మార్క్ 2222. ఎన్ని ఎకరాలు వేసావు? 3 ఎకరాలు వేసావు. 3 ఎకరాలు వేసావు. ఎట్లా ఉంది తోట? ఇప్పటికి ఎకరానికి 12-13 లెక్క వచ్చింది. ఇప్పుడు 3 ఎకరాల మీద ఎన్ని క్వింటాలు కోసావు? 40 కోసావు. అంటే 13-30 కేజీలు అట్లా వచ్చింది ఎకరానికి. 13 క్వింటాలు 30 కేజీలు యావరేజ్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది చేను ఒకసారి చూడండి, రైతు సోదరులుగా గమనించండి. ఇప్పుడు మనం ఇప్పుడు రైతు మాటల్లో ఇప్పుడు కోసింది చూశారు. ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 7వ తారీఖు 2025. ఆల్రెడీ దీంట్లో 3 ఎకరాల మీద 40 క్వింటాలు కోసాడు. ఇది డెన్మార్క్ అగ్రి సైన్స్ వారిది విక్రమ్ 2222 అనే తేజ రకం అండి. చూడండి, కోసినట్టే లేదు. మేము ఆశ్చర్యపోతున్నాం, రైతు కోసిన అంటే మేము నమ్మలేకపోతున్నాం. కానీ కోసిన కాయలో వీడియో కూడా మన దగ్గర ఉంది. ఎకరానికి 3 ఎకరాల మీద 40 క్వింటాలు కోసాడు. ఆల్రెడీ ఆ మండి కూడా ఒకరోజు మనం వీడియో పెట్టడం జరిగింది. ఊళ్ళోనే 13,500కి కింట అమ్మాడు ఊళ్ళోనే. చూడండి, ఇప్పుడు కూడా చూడండి, ఈరోజు 7వ తారీఖు ఫిబ్రవరి నెలలో కూడా ఇట్లా ఉందంటే మళ్ళా ఈ 3 ఎకరాల మీద మళ్ళా 40 క్వింటాలు కాపు ఉందండి. ఏ చెట్టు పట్టుకున్నా, ఒక చెట్టు అని కాదు, ఏ చెట్టు పట్టుకున్నా కాబడుతుందంటే రైతు కోసే టైంలో కొద్దిగా 15-16 రోజులు పట్టిందంట కోయటం. ఫస్ట్ కోత కొద్దిగా మందులు కొద్దిగా 16 రోజులు కొట్టపోవటం వల్ల కొద్దిగా నల్లి తగిలి బాగా. ఏ చెట్టు పట్టుకున్నా చూడండి, ఆ చెట్టు ఈ చెట్టు కాదు చూడండి. కింద నుంచి చూడండి. అయితే కోసిన చేనులా కనిపించట్లేదు. అయితే మేము కూడా నమ్మలేకపోయి కాబట్టి ఇది ఆల్రెడీ మనం కోసింది కళ్ళం చూసాము, కాయలు చూసాము. కోసే రోజు కూడా చేలోకి వచ్చాము. కోత కూలీలు కోయడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అప్పటికే 10 రకాల చేలు 10 మంది చేలు చూశారంట. 10 మంది చేలు చూశారంట, కోసారంట. కోస్తే ఈ చేను అంత కాసింది, ఆ 10 మంది రైతుల చేను అయితే కాయలేదంట. వాస్తవంగా వాళ్ళు ఏం విత్తనం అండి, బాగుంది, కోయటానికి లకంగా ఉంది అని రైతుతో చెప్పాడు. ఆ రైతు కూడా సంతోషంతో కూలోళ్ళకి చేలోనే భోజనాలు చికెన్తో భోజనాలు పెట్టాడంట. ఫస్ట్ కొద్దిగా ఈ వెరైటీ వేయడానికి భయపడ్డాడు. నాకు ఫోన్ చేసి, అన్న ఏందన్నా ఏమంటావా లేదని 40 ప్యాకెట్లు ఇచ్చాడు నా దగ్గర. తర్వాత ఆయనే ఫోన్ చేసి ఇప్పుడు 3-4 సార్లు నన్ను పిలిపించుకున్నాడు. ఎక్కడ తెచ్చావు? గురజాల పద్మజ సీడ్స్. పద్మజ. అదే ఫస్ట్ భయపడ్డాగా ఆలోచించా 4 సార్లు వేయటానికి. కొత్త కొట్టు ఏందా ఇప్పుడు మనం తేలేదని. సూపర్ ఉంది విత్తనం మటుకు. ప్రతి ఒక్క రైతు వేసుకోవాల్సిన విత్తనం. ఇప్పుడు మీతో పాటు ఇంకెంతమంది, ఇంకొక 10 మంది తీసుకొస్తా? 10 మంది ఎంత తీరుంటే అంతమందిని తీసుకొస్తా. నమ్మకం ఏర్పడిందిగా షాప్ కానీ ఇత్తనం మీద కానీ. నమ్మకం ఉంది. కావున రైతు సోదరులందరూ గమనించి ఈ రైతు చెప్పిన మాటల్లో మీరు చూశారు కాబట్టి ఆల్రెడీ ఎకరానికి 3 ఎకరాల మీద 40 క్వింటాలు కోసాడు. 13,500 మీద అమ్మాడు. మళ్ళీ ఇప్పుడు 40 క్వింటాలు కాపు రెడీగా ఉందండి కోయటానికి. ఏ చెట్టు పట్టుకున్నా కానీ, ఏ కొమ్మ పట్టుకున్నా కానీ చిక్కదనం సైజు పైన ఎట్టుందో. రెండో కోత కూడా ఈ సైజు ఉందంటే మామూలు విషయం కాదు. చిక్కుగా ఉంది చూడండి. చిక్కు అయిపోయిందండి చేను. కాసి వంగిపోయింది చూడండి, అంత చిక్కదనం చూడండి అసలు. అబ్బబ్బబ్బబ్బా, బాగా చిక్కటి కాపండి. ఒక్క దగ్గర 4-5 కాయలు పడతాయని రైతు కూడా చెబుతున్నాడు. కూలోళ్ళు కూడా అంతే అన్నారంట. బాగా చిక్కదనం ఉంది, మాకు కోయడానికి ఈజీగా ఉందా మీ చేను? 12 రోజులు వచ్చి ఇసుకుపోట్లేదు. కొంతమంది చేలో తేజాలు పోతాను వాస్తవంగా చెప్పాలంటే. తేజాలు కొంతమంది రాకుండా ఉంటారు. నా చేను 13-16 రోజులు పెట్టినా కానీ ఒక్క ఫస్ట్ వచ్చిన మనిషి లాస్ట్ దాకా వచ్చింది. ఏళ్ళకి దిగింది తెగటం కూడా. పట్టుకుంటే 4 కాయలు వచ్చినాయి. చూడండి, మీరు రైతన్నలారా మీరు ఆలోచించండి, అసలు కోసినట్టు ఉన్నదా? మీరు నాకే ఆశ్చర్యం అవుతుంది. కోసినట్టే లేదు, కింద నుంచి కాపు మళ్ళీ ఫస్ట్ కోతలోనే అన్ని పెట్టుబడి పోయి 1,00,000 మిగిలిన అని చెబుతుంది రైతు. మళ్ళీ ఇది కూడా అదనంగా మిగిలినట్టే. కోత కూలీలు పోతే అదనంగా ఇప్పటికైనా ఎకరానికి 600-700 రూపాయలు మందే కొడతాను కాబట్టి కొద్దిగా మెయింటెనెన్స్ తగ్గింది. అదే అందరిలా పెద్ద మందులు కొడితే ఇది ఎకరానికి 40-45 క్వింటాలు కాపు అనేది లెక్కలాకుండా వచ్చేదండి. మన రైతన్న వచ్చేసి అదిరిపోయి పెట్టుబడులు, ఎందుకంటే రేటు తగ్గుతుంది కదా, రోజు రేటు తగ్గుతుంది కాబట్టి. తెగులు మందు ఒకసారి కొట్టావా?
అయిపోయింది. మరి తెగులు లేదుగా చేలో. నిజంగా నా ఇది మటుకు నమ్ముకోండి, తెగులుకి నేను ఒక్కసారి కొట్టాను చూడండి. అది కూడా నార్మల్ అసలు నేను చూసే పని లేదండి సార్, అసలు మామూలు లేదు, అసలు కోసినట్టే లేదు. చూసినట్టే లేదు ఇది. కాయ కలర్ కానీ సైజు కానీ ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఎట్టా ఉందో లాస్ట్ వరకు కాయ సైజు అలానే ఉంది. సేమ్ రెండో కోత సైజు లాస్ట్ కాయ ఇది. లాస్ట్ కాయ ఇది లాస్ట్ అయిపోయింది రెండో కోత. ఫస్ట్ నుంచి ఫస్ట్ ఏదైతే సైజు వస్తుందో లాస్ట్ వరకు సైజు అలానే ఉంది. అన్న కాటాలు ఎలా వచ్చాయన్న? కాటాలు 47, 45, 50 కాసుకొని వచ్చినాయి. ఎండుకాయలు వచ్చేసి 45 నుంచి 50. ఎక్స్ట్రా గోతానికి 1 కేజీ పోయింది అటు తొక్కబట్టి నాకు. మోయినం దొక్కినా కానీ కాటాలు వచ్చినాయి. మోయినం దొక్కినా కానీ సింపుల్ మోయినం కాళ్ళు ఆడిచ్చిన వాళ్ళు ఏంటంటే కొనుక్కునే వాళ్ళు కదా, మోనం దొక్కు 1 కేజీ బాధ అన్నా కానీ మోయినం దొక్కిన 45 పైన 45 పైన వచ్చింది. బాగా అరుదల. బాగా అరుదల బాగా అరుదల. ఆరుదాలు వచ్చినా కానీ కాటాలు బాగా వచ్చినాయి. ఓకే. వంకపోయిన బేరగాడు కూడా ఒక 500 మిగిలిన కింటా కథగాడు ఫోన్ చేసాలు చెప్పి నీ చెయ్యి బాగుందని అంతేనా కూడా చెప్పింది. నా ఇతరు నేను ఇచ్చిన చేయి బాగుంది అయితే 20,000 మిగిలిన నేను ఎంత బాధపడి 20,000 అంటే సరే ఆయన బాగుందని చెప్పింది కదా. నా చెయ్యి అట్టుంది. ఇచ్చినందుకు పద్మజ సీడ్స్ వారు చేతుకుంటే ఇచ్చినందుకు కూడా నీకు సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. అందరూ బాగానే ఉన్నారు. నా ఇత్తనం వేసిన వాళ్ళు కూలోళ్ళు మంచి బాగానే ఉంటారు, కొనుక్కున్న వాళ్ళు బాగానే ఉంటారు, నేను బాగున్నా, అందరూ బాగున్నారు. కంపెనీ పేరు డెన్మార్క్ అగ్రి వాళ్ళది విక్రమ్ 2222 అనే వెరైటీ అండి, తేజ రకం. కావున రైతు సోదరులను గమనించి ఇలాంటి మేలైన రకాలు వేసుకొని అధిక దిగుబడులు సాధించగలని కోరుకుంటున్నాం. పద్మజ సీడ్స్ గురజాలండి మాది, బస్టాండ్ పక్కన. మేము ఇచ్చిన ప్రతి రైతు పొలం ఇట్లా తిరిగి చూసి ఇప్పుడు టైం వచ్చేసి 6:15, 6:30 అయింది. అయినా కానీ చేలో ఉన్నాం మేము. ప్రతి చేను చూడటం, ప్రతి రైతు కాడికి వెళ్ళటం, ప్రతి చేను చూడటం. ఆ చేను మనం ఇచ్చిన వీడియోలే పెడతామండి. మేము ఒరిజినల్గా చేలో తీసిన వీడియోలు మేము ఇచ్చిన రకాలే పెడతామండి. మేము ఎటువంటి కాపు చూడు ఎంత చిక్కగా ఇంకా అసలు ఇంకా మాకు చూపించే పని లేదు. ఏ చేను ఏ మొక్క పట్టుకున్నా ఏ మొక్క పట్టుకున్నా చూడండి. ఇంకా అసలు చూసే పని లేదు.